హలో అండి, వెల్కమ్ టు అరుణాస్ ఆల్ ఇన్ వన్ డైరీస్. ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసును చేసాము. దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా? ఫస్ట్ బెండకాయలని ప్రెషర్ కుక్ చేసుకోవాలి, ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు మసాలాకి ఒక గ్రైండర్లో ఫస్ట్ కొబ్బరి పొడిని, కొద్దిగా లవంగం, జింజర్ గార్లిక్ పేస్ట్, కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన టొమాటోలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్చర్ని కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పోపు, కర్రీ లీవ్స్లను యాడ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన మసాలాను యాడ్ చేసుకోవాలి. ఆ మిక్చర్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు పసుపు, తగినంత ఉప్పు, ముందుగా ప్రెషర్ కుక్ చేసిన ఆ బెండకాయలని అండ్ కొద్దిగా టామరిన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం, ధనియా పొడి, ఒకసారి ఆ మిక్చర్ని బాగా కలుపుకోవాలి. మీరు బెండకాయలని దీంట్లోనే బాయిల్ చేయొచ్చండి, కానీ మేము ఈజీ ప్రాసెస్ కోసం సపరేట్గా ప్రెషర్ కుక్ చేసుకొని ఆ బెండకాయలను, బాయిల్ అయిన బెండకాయలను ఈ మిక్చర్లో కలిపాము. లాస్ట్లో జీరా పొడి అలా యాడ్ చేసుకొని ఒకసారి అది కలుపుకొని చేస్తే ఇంకా బెండకాయ పులుసు రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, దీని రుచే వేరు. థ్యాంక్ యూ సో మచ్.